అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి తెలుసుకుందాం. దీని గురించి చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. అసలు ఏంటి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, దీనివల్ల ఎంతవరకు ఫలితం ఉంటుంది, ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు క్లయింట్స్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఆల్రెడీ మనం అది ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నామా, కాకపోతే దాన్ని మాడిఫై చేశారు కొంతమంది. ఇదేంటి అంటే బరువు తగ్గడానికని కాదమ్మా, ఇది ఓవరాల్ హెల్త్ కోసం చేస్తారనమాట. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, పాతకాలంలో మార్నింగ్ 6:30, 7కి తిన్నారు అంటే మళ్ళీ నైట్ 7కి తినేసేవాళ్ళు, చక్కగా నిద్రపోయేవాళ్ళు. తర్వాత ఏం తీసుకునేవాళ్ళు కాదు. అంటే సూర్యాస్తమయంతో మళ్ళీ భోంచేసేసి పడుకున్నారు అంటే మళ్ళీ సూర్యోదయం తర్వాతనే ఏదన్నా తీసుకునేవాళ్ళు. సో 12 hours గ్యాప్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు పొట్టకి. సో ఈ లోపల చాలా అద్భుతాలు జరిగేవి. సో మన శరీరం ఏంటి అంటే అంత గ్యాప్ ఇచ్చినప్పుడు చక్కగా రీజువనేట్ చేసుకుంటుంది బాడీని. సెల్ రీజనరేషన్ ప్రాసెస్ చాలా యాక్టివేట్ అవుతుంది. అలానే ఇంకా చెప్పాలి అంటే టాక్సిన్ ఎలిమినేషన్ ఉంటుంది, ఫ్యాట్ బర్నింగ్ ఉంటుంది. సో మన శరీరం సక్రమంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మెటబాలిక్ రేట్ పీక్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం దానికి అంత విశ్రాంతి ఇస్తున్నాం మన డైజెస్టివ్ సిస్టమ్కి, మన జీర్ణ వ్యవస్థకి. సో ఇది ఏమి కొత్తదేం కాదు, మన పాతదే, మన తాతలు చేసేదే అనమాట. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే అది ఒక ప్యాటర్న్ లాగా మారిపోయింది అనమాట. చాలా ఉన్నాయమ్మా దీంట్లో. ఏంటి అంటే టైమింగ్స్, ఇప్పుడు 8 hours తినొచ్చు, 16 hours గ్యాప్ తీసుకోవచ్చు, లేదా 12 hours మధ్యలో తీసుకోవచ్చు, 12 hours గ్యాప్ ఉంచుకోవచ్చు. ఇంతే కాకుండా ఇంకా చెప్పాలి అంటే రోజుల్లో కూడా 5 days బాగా తినొచ్చు, 2 days ఫాస్టింగ్ ఉండొచ్చు. అలానే 6 days బాగా తినొచ్చు, 1 day ఫాస్టింగ్ ఉండొచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఒకరోజు బాగా తినొచ్చు, ఇంకొక రోజు ఫాస్టింగ్ ఉండొచ్చు, ఇలా అన్నమాట. సో చాలామంది ఫాలో అవుతున్నారు, ముఖ్యంగా బరువు తగ్గడానికి ఫాలో అవుతున్నారు. ఇది బరువు తగ్గడానికి కాదు, ముఖ్యంగా ఇది బరువు తగ్గడానికి కాదు. ఆడవాళ్ళకి అంత ఎక్కువగా కూడా పనిచేయదు, ఇది నిజం. చాలామందికి తెలియకపోవచ్చు. జెంట్స్కి ఇచ్చినంత రిజల్ట్ లేడీస్కి ఇవ్వదు ఇది. ఎందుకు అంటే ఇన్సులిన్ మధ్యలో వచ్చేస్తుంది అనమాట. అది వేరే ఇంకొక రోజు చెప్పుకుందాము. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఒకవేళ ఫాస్టింగ్ చేస్తే కూడా జెంట్స్ చాలా ఫాస్ట్గా తగ్గుతారు, కానీ లేడీస్ అంత ఫాస్ట్గా తగ్గరు. కానీ లేడీస్కి రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయమ్మా. ముఖ్యంగా ఏంటి అంటే ప్రెగ్నెన్సీ, లాక్టేషన్ పీరియడ్లో తీసుకోకూడదు. కొంతమందికి ఆకలికి ఉండలేరు, వాళ్ళు ఉండకూడదు ఈ ఫాస్టింగ్లో. వీక్గా ఉన్న వాళ్ళు ఉండకూడదు, లో బీపీ ఉన్న వాళ్ళు ఉండకూడదు, డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే అసలు దీని జోలికి కూడా వెళ్ళకూడదు. సో ఇది లేడీస్లోనే కాదు, జెంట్స్లో కూడా రెస్ట్రిక్షన్. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, లో బీపీ ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఎవరు చేయకూడదు, లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరైనా కానీ దీని గురించి ఏంటి అంటే చాలామంది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నెట్లో వైరల్ అయిపోయింది కాబట్టి ఎప్పటి నుంచో. ముఖ్యంగా ఏంటి అంటే అసలు ఏ ఆహార పదార్థాలు తినొచ్చు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో. నిజం చెప్పాలి అంటే మీరు ఏదైనా తినొచ్చుమా, మీ కడుపు నిండా ఏదైనా కానీ తినొచ్చు, కానీ ఎక్కువసేపు తినకుండా ఉండాలి. మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మార్నింగ్ 9కి స్టార్ట్ చేశారనుకోండి ఫుడ్ తింటాం, 9 to 7, 8 లోపల మీరు ఏదైనా తినొచ్చు. సో 7 నుంచి మళ్ళీ ఫాస్టింగ్ ఉండాలి, మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ 9 వరకు. అంటే ఇలా ఈ ఇంటర్వెల్స్ ఒక పద్ధతి ప్రకారం అంటూ ఏం లేదు, మీకు మీరు క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువసేపు తినకుండా ఉండగలగాలి, అప్పుడు మాత్రమే పనిచేస్తుంది అన్నమాట. ఏమవుతుంది అంటే అప్పుడు ఏంటి అంటే ఫ్యాట్ బర్న్ అయిపోయేసి మీరు కొంచెం వెయిట్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ ఇది ఎక్కువ రోజులు చేస్తే కూడా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇకపోతే చాలామంది అడుగుతూ ఉన్నారు, ముఖ్యంగా ఈ ఫాస్టింగ్లో ఎలాంటి ఫుడ్ తినొచ్చు, ఏదైనా కానీ తినొచ్చు అంటున్నారు. నిజంగా ఏదైనా తినొచ్చా, అన్ని ఫుడ్స్ తినొచ్చా అని చెప్పేసి. కానీ హై క్యాలరీ ఫుడ్ మాత్రం కంట్రోల్ చేసుకోవాలమ్మా. మీరు ఫైబర్ ఎక్కువగా ఉండే సీరియల్స్ తినొచ్చు, మిల్లెట్స్ తీసుకోవచ్చు. అంటే ఒక 75 grams మించి మాత్రం తినకూడదు. అలానే ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఒక 2-3 servings ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. వెజిటబుల్స్, హై ఫైబర్ వెజిటబుల్స్, వాటరీ వెజిటబుల్స్ మీరు ఎంతైనా తీసుకోవచ్చుమా, దీనికి రెస్ట్రిక్షన్ లేదు. అలానే ఏంటి అంటే నట్స్ కూడా ఒక 4-5 ఆల్మండ్స్, ఒక 3-4 వాల్నట్ తీసుకోవచ్చు, ఒక 3-4 క్యాషు, ఇలా లిమిటెడ్గా తీసుకోవాలి. అంతేకాని తీసుకోవచ్చు కదా మళ్ళీ మనం నెక్స్ట్ డే వరకు తినటం లేదు కదా అని ఎక్కువ మాత్రం తినకూడదు. ఇకపోతే బాగా తీసుకోవాల్సినవి ఏంటి అంటే వాటర్ బాగా తీసుకోవచ్చు, 2-3 times బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు, కానీ వితౌట్ షుగర్.
కావాలి అంటే 1-2 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, కానీ షుగర్ యాడ్ చేసుకోవడం తగ్గించండి. ఇకపోతే అన్ని చెర్రీస్, బెర్రీస్ ఇవన్నీ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు మా. ముఖ్యంగా నెయ్యి చాలా మంచిది, అలానే ఆలివ్ ఆయిల్ మంచిది, బటర్ కూడా తీసుకోవచ్చు, కానీ మోడరేట్ అమౌంట్స్లో. కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ సలాడ్స్లోకి వేసుకోవచ్చు. అంటే కాకపోతే ఏంటి అంటే ఇవన్నీ మనం ఎక్కువగా వాడము. మనమేం సలాడ్స్లోకి సలాడ్ డ్రెస్సింగ్స్కి ఆయిల్ వాడడం అనేది ఉండదమ్మా. కాబట్టి ఇవన్నీ ఏంటి అంటే వెస్ట్రన్ కల్చర్ది, కానీ మనం ఇప్పుడు వాడుతూ ఉన్నాము చాలా వరకు. ముఖ్యంగా నేనేం చెప్తాను అంటే ఎవరైనా కానీ మార్నింగ్ 8కి 9కి బ్రేక్ఫాస్ట్ చేశారు అంటే నైట్ 7కి మీరు తినడం కానీ ఆపేశారు అంటే ఆటోమేటిక్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయిపోతుంది. దీనికోసం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. మరి ఇది చేసి బరువు ఎంతమంది తగ్గుతున్నారో నాకైతే తెలియదు. నా క్లయింట్స్ కూడా చాలామంది చేస్తూ ఉన్నారు, కానీ మళ్ళీ నా డైటే చెప్పమంటూ ఉంటారు, మా ప్రోడక్ట్సే వాడుతూ ఉంటారు. ఏదేమైనా కానీ బరువు తగ్గాలి అంటే ఒక పర్టికులర్ ప్రొసీజర్ ఫాలో అయితే మంచిది మా. సో ఎక్కువ అంటే ఈ రోజంతా తింటాం, నెక్స్ట్ డే అంతా ఫాస్టింగ్ ఉండడము, లేదా 8 అవర్స్ తినడము, 16 అవర్స్ ఫాస్టింగ్ ఉండడము, ఇది అందరూ చేయలేరు, ఎక్కువ రోజులు కూడా చేయలేరు. కాబట్టి మధ్యలో వదిలేస్తారు. మీరు మార్నింగ్ లేచి అప్పుడప్పుడు కొంచెం కొంచెం తింటూ హంగర్ ప్రాంక్స్ లేకుండా ఉంటే మాత్రం ఈజీగా లాంగ్ రన్లో బరువు తగ్గే అవకాశం ఉంటుంది. దానికి మేము ఫ్యాంటైజ్లో చాలా హెల్ప్ చేస్తామా. మా ఫ్యాంటైజ్లో ఈ ఒబేసిటీ ట్రీట్మెంట్ చాలా సింపుల్గా ఉంటుంది. ముఖ్యంగా ఒక టీ ఇస్తాము, అలానే ఒకటి ఏంటి అంటే ఒక డీటాక్స్ పౌడర్ ఇస్తామా. సో జస్ట్ ఈ స్పూన్తో మాత్రమే తీసుకోవాలి, ఎక్కువ క్వాంటిటీస్ కూడా కాదు. అలానే ఒక ప్రోటీన్ ఇస్తాం, ప్రోటీన్ సప్లిమెంట్ ఇస్తాము. వాళ్ళకి అవసరమైతే సప్లిమెంట్ సజెస్ట్ చేస్తానమ్మా. సో డైట్ చాలా స్పెషల్గా ఉంటుంది, ప్రతి మంత్ డైట్ మారుతూ ఉంటుంది, ఫుల్ బ్యాలెన్స్డ్ డైట్ ఉంటుందన్నమాట. కాబట్టి క్లయింట్స్ ఏంటి అంటే 1 kg నుంచి 3-4 kgs చాలా ఈజీగా తగ్గొచ్చు మంత్లో. కొంతమంది 25 kgs 30 kgs తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. మెషిన్ ట్రీట్మెంట్స్ ఏమి ఇవ్వమ్మా. అంటే మాది గొప్ప అని చెప్పడం లేదు, ఇంత సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు తమాషగా ఉంటుంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే. ఒక రోజంతా ఏదైనా కానీ ఫుల్గా ప్రోటీన్ అని చెప్పేసి మీరు నాన్ వెజ్ తినొచ్చు, కానీ ఎన్ని రోజులు తింటారు చెప్పండి. ఒక రోజంతా ఫాస్టింగ్ ఉండాలి అంటే చాలా బాధేస్తుంది. దీంట్లో ఇంకొకటి ఏంటి అంటే ఒక 5 days బాగా తినొచ్చు, 2 days ఏంటి అంటే ఓన్లీ 500 calories మాత్రమే ఫుడ్ తినాలి. 2 days ఉండాలి అంటే కూడా చాలా కష్టం అనిపిస్తుంది మాకు. కానీ కొంతమంది పిల్లలు అయితే పాపం ఒకరోజు 1800-2000 calories తినేసి నెక్స్ట్ డే 500-600 calories మాత్రమే తింటూ ఉన్నారు. సో చూడండి ఎంత కట్ చేయాల్సి వస్తుందో. ఒక మీల్ తీసుకుంటేనే మనకు 500-600 calories అయిపోతుంది అనమాట. మిగతా రోజంతా ఖాళీగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి చాలా బాధేస్తుంది, చాలా తినాలనిపిస్తుంది, కోపం వస్తూ ఉంటుంది. ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంత ఈజీ కాదు. ఉండగలిగిన వాళ్ళు ఉండొచ్చు, ఒక 1 month ట్రై చేసి చూడొచ్చు మా. ఏం లేదు మా. దీంట్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కొంచెం సేపు తినొచ్చు, కొంచెం సేపు తినకూడదు, లేదా ఒకరోజు తినొచ్చు, ఒకరోజు తినకూడదు, లేదా 5 days తినొచ్చు, 2 days తినకూడదు, లేదా 4 days తినొచ్చు, 3 days తినకూడదు, ఇలా అనమాట. ఎవరి రూల్ వాళ్ళదే, పర్టికులర్ రూల్ అంటూ ఏం లేదు. కానీ లిమిటెడ్ అమౌంట్స్లోనే 1500-1800 calories మాత్రమే తినాలి, అంతకు మించి తినకూడదు. సో దీనివల్ల అడ్వాంటేజెస్ అయితే చాలానే ఉన్నాయి. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది, ముఖ్యంగా సెల్ రీజనరేషన్ ప్రాసెస్ పెరుగుతుంది, DNA కూడా చాలా చక్కగా స్ట్రాంగ్గా తయారవుతుందని చెప్తూ ఉంటారు. నేను స్టడీస్లో చదివిందైతే అది. ఇంకా ముఖ్యంగా ఏంటి అంటే స్కిన్ కూడా చాలా గ్లోయింగ్గా ఉంటుందని చెప్తున్నారు. అది వినాలి, తర్వాత ఎంతమంది చెప్తారో వినాలి. నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ అయితే చాలా నీరసంగానే చెప్పారు, మ్యామ్ చాలా కష్టంగా ఉంది అనేసి. కాబట్టి ఇంకొద్ది రోజులు పోతే కానీ మనకు ఆ స్టడీస్ అనేవి తెలియదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేసి చూడొచ్చుమా. సో ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఏ టైమింగ్స్లో తీసుకోవాలనేది ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ చెప్పుకుందాము. నమస్తే.